అయితే మీరెందుకు విజేంద్ర వర్మ సెట్స్‌లో ఏడ్చారంట? నేనా? హ్మ్. ఏడవలేదే. ఏడ్చానా? ఏడ్చారంట ఏదో బాలకృష్ణ గారు ఏదో కాలు తొక్కేసారని ఆ! చెప్పి. నేనా? అవునవునవును. ఏంటిది అది అదా ఇన్సిడెంట్? అదా. లేదు లేదు. అంటే భయం వచ్చింది. అంటే భయం అంటే ఔట్ ఆఫ్ రెస్పెక్ట్ అనుకోండి. ఏంటంటే ఒక స్టెప్ ఉంది. 1, 2, 3, 4 అంటే ఒక రెగ్ ముందుకేయాలి, ఒక రెగ్ వెనక్కేయాలి. ఆయన అంటే నేను ముందున్నాను, ఆయన వెనకాల ఉన్నారు. సో నేను ముందు వేశాను, ఆయన ముందుకు వేశారు. నేను వెనక్కి వేసినప్పుడు ఆయన వేయలేదు. సో నేనేమైందంటే నేను వెనక్కి చూసుకోకుండా నా కాలు వెనక్కి వేసినప్పుడు ఆయన కాలు తొక్కేసా. ప్రాక్టీస్లో, టేక్లో కూడా కాదు. అప్పుడు సార్ సారీ నాకు చూడలేదండి ఇది అంటే ఆయనేమో నా కాలే తొక్కుతావా, అది కూడా ఫస్ట్ డే. ఫస్ట్ డేనే సాంగ్. నాకు ఇంకా అప్పుడే ఫస్ట్ సాంగ్ అంటే ఎనర్జీ ఉండాలి అండ్ ఒక ట్రావెల్ ఉంటే కొంచెం ఐ థింక్ ఒక ఈజ్ వస్తుంది. ఒక ఆయన అంటే అతి రెస్పెక్ట్ వల్ల కొంచెం డిస్టెన్స్ ఉండేదన్నమాట. ఎందుకు నువ్వు ఇలా అంటావు అని అనేవాళ్ళు. కాదు సార్, నీ రెస్పెక్ట్ అవ్వు, బాలే అని పిలు. కాలు తొక్కితే ఆయనేమో నేనేమో సారీ అంటే నువ్వు నాకు కాలు తొక్కుతావా, ఫస్ట్ డే తొక్కుతావా, ప్యాకప్, అసలు ఈ అమ్మాయిని తీసేయండి అన్నారు. నేనేమో నిజంగానే తీసేస్తున్నారు అనుకున్నాను. అంటే అంటే ఇప్పుడు జోక్ అని ఇప్పుడు నేను అర్థం చేసుకోగలను. నేను అసలు ఎంత కూర్చొని పక్కన కూర్చొని నా తప్పులేదు నేను చేయలేదు అనుకుంటూ ఏడ్చాను అనమాట. అంటే తర్వాత అమ్మో ఈ అమ్మాయి ఏడ్చేస్తుంది, పిలవండి అని చెప్పి ఆయనే మళ్ళీ ఏంటి ఇది నిజం అనుకున్నావా, ఇలాంటి బోల్డ్ అంటాను నువ్వు ఎలా ఫీల్ అవ్వకు అన్నారు అనమాట. సో దట్ ఇస్ వాట్. అంటే ఆయన ట్రైంగ్ టు ఈజ్ మీ అనేది నాకు తెలియలేదు. నేను చాలా ఏంటంటే ఏది చెప్తే అదే వర్డ్ నేను పట్టుకుని అలా పిన్ పాయింట్ చేసేవాడు. అంటే పట్టుకుని అదే నమ్మేస్తాను ఇప్పుడు కూడా. అదే జోక్ చేశారు వీళ్ళు అనేది తెలియట్లేదు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో ఇది జోకు అని కొంచెం తెలియడానికి టైం పడుతుంది.